నల్లకోట, కాజిల్ బ్లాక్ వద్ద జరిగిన ఆ భీకర సమరంలో తాత్కాలిక విజయం లభించినప్పటికీ, అలసిపోయిన దేహాలకు విశ్రాంతినిచ్చే సమయం లేదని గ్రహించిన ఆర్యన్, ప్రధాన సేనాధిపతి మోర్మాంట్ మరియు బెంజన్ స్టార్క్ తమ అశ్వాలను సిద్ధం చేసుకుని, ఆ కటిక చీకటిలోనే మంచు గోడకు తూర్పు దిక్కున ఉన్న తూర్పు కావలి కోట, ఈస్ట్ వాచ్ వైపు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆకాశం నుండి మంచు రాళ్లలా రాలుతున్న ఆ భయంకరమైన రాత్రి వారి ప్రయాణం అత్యంత దుర్భరంగా సాగింది. గుర్రాల డెక్కలు మంచులో కూరుకుపోతున్నా, చలి గాలులు కత్తుల్లా శరీరాన్ని కోస్తున్నా వారు ఆగలేదు. ఎందుకంటే అంతకుముందే మంచు గోడను కాపాడటం కోసం తనలో ఉన్న దైవిక శక్తిని మొత్తం ధారపోసిన ఆర్యన్, గుర్రం మీద కూర్చోలేక తూలుతూ, స్పృహలో ఉండటానికి పోరాడుతున్నాడు. అతని శరీరం మంచు ముక్కలా చల్లబడిపోయింది. అతని కళ్లలోని ఆ అద్భుతమైన నీలి కాంతి ఇప్పుడు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపంలా మినుకుమినుకుమంటోంది. మనం ఆగకూడదు ఆర్యన్. సూర్యుడు ఉదయించేలోపు మనం తూర్పు కోటను చేరాలి, లేకపోతే అక్కడ మనుషులెవరూ ప్రాణాలతో మిగలరు అని సేనాధిపతి ఆతృతగా హెచ్చరించినప్పుడు, ఆర్యన్ చాలా బలహీనమైన స్వరంతో, వాళ్ళు గోడ ఎక్కడం లేదు సేనాధిపతి, వాళ్ళు సముద్రం మీద నడుస్తున్నారు. నీళ్లు గడ్డకట్టాయి. మృత్యువుకి ఇప్పుడు అడ్డు అదుపు లేదు అని చెప్పిన మాటలు ఆ ఈదురు గాలిలో కలిసిపోయినా, వారి గుండెల్లో మాత్రం భయాన్ని నింపాయి. అలా సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణం తర్వాత, సూర్యుడు ఇంకా ఉదయించని మసక వెలుతురులో వారు తూర్పు కోటను చేరుకున్నారు. కాని అక్కడ వారికి స్వాగతం పలికినది సైనికుల కవాతు కాదు, యుద్ధం జరుగుతున్న శబ్దాలు కాదు, కేవలం ఒక భయంకరమైన, అసహజమైన నిశ్శబ్దం. ఆ కోట మొత్తం ఒక శ్మశానంలా మారిపోయినట్లు అనిపించింది. వారు కోట ద్వారాలు తెరిచి లోపలికి వెళ్లగానే, అక్కడి సైనికుల కళ్లలో ప్రాణభయం కనిపించింది. తూర్పు కోట అధిపతి వణికిపోతూ వారిని గోడ పైకి తీసుకెళ్లాడు. ఆర్యన్ మరియు మిగిలిన వారు గోడ అంచుకు వెళ్లి కిందకు చూసినప్పుడు, వారి గుండెలు ఆగిపోయేంత పని అయింది. ఎందుకంటే అక్కడ సముద్రం లేదు, అలల శబ్దం లేదు, నీలి రంగు నీళ్లు లేవు, మైళ్ల దూరం వరకు సముద్రం గడ్డకట్టుకుపోయి, ఒక అనంతమైన తెల్లటి మైదానంలా ఉంది. ఆ గడ్డకట్టిన సముద్రం మీద లక్షలాది మంది, శ్వేత ప్రేతాలు, వైట్ వాకర్స్, నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. అది ఒక సైన్యంలా లేదు, మంచులో మొలిచిన శవాల అడవిలా ఉంది. వారు గోడను ఎక్కే ప్రయత్నం చేయడం లేదు, కేవలం సముద్రం గడ్డకట్టిన వైపు నుండి, గోడ ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ అంచు నుండి నడుచుకుంటూ కోట వెనుక వైపుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దృశ్యం చూస్తుండగానే, గడ్డకట్టిన సముద్రం కింద నుండి భూమి కంపించేలా ఒక భారీ గర్జన వినిపించింది. అది మామూలు జంతువు శబ్దం కాదు, పాతాళం నుండి వచ్చిన మృత్యు ఘోషలా ఉంది. హఠాత్తుగా, సముద్రం మధ్యలో మందపాటి మంచు బద్దలై, నీటి అడుగున నుండి ఒక భారీ ఆకారం ఆకాశంలోకి ఎగిరింది. అది ఒక భారీ సర్పంలా ఉంది. దానికి రెక్కలు లేవు, పాములాంటి భారీ శరీరం, మొసలి లాంటి తల, మరియు శరీరం నిండా కత్తుల్లాంటి మంచు ముల్లులు ఉన్న ఆ మృగాన్ని పురాణాల్లో హిమనాగం అని పిలుస్తారు. దాని కళ్ళు కూడా నిశీధి రాజు, నైట్ కింగ్, కళ్లలా నీలి రంగులో మెరుస్తున్నాయి. మరియు ఆ మృగం తల మీద సాక్షాత్తు మృత్యువుకు రూపం అయిన నిశీధి రాజు నిలబడి ఉన్నాడు. అతను తన చేతిలో ఉన్న ఒక మంచు ఈటెను గోడ వైపు బలంగా విసరగానే, అది గాలిని చీల్చుకుంటూ వచ్చి కోట గోడను తాకింది. ఆ దెబ్బకు గోడలో కొంత భాగం పేలిపోయి, రాళ్ళు, మంచు ముక్కలు సైనికుల మీద పడ్డాయి. వెంటనే ఆ హిమనాగం తన నోటిని తెరిచి, నిప్పుకు బదులుగా దట్టమైన, చల్లటి నీలి రంగు పొగను వదిలింది. ఆ పొగ తగిలిన సైనికులు క్షణాల్లో గడ్డకట్టుకుపోయి, అక్కడికక్కడే మంచు విగ్రహాలుగా మారిపోయారు.
అది నిప్పు కాదు. అది ప్రళయం. దాని దెబ్బ తగలకూడదు అని ఆర్యన్ అరుస్తూ జోరాను పక్కకు లాగాడు. సరిగ్గా అదే సమయానికి ఆ నీలి పొగ వారు నిలబడ్డ చోట తాకి, ఆ రాయిని కూడా పొడిపొడిగా మార్చేసింది. ఇక వేరే దారి లేదని, తన చేతిలోని మహా ఖడ్గం లో ఉన్న హిమ జ్వాల శక్తి మాత్రమే ఆ మృగాన్ని ఆపగలదని ఆర్యన్ గ్రహించాడు. అతను చాలా బలహీనంగా ఉన్నప్పటికీ, తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధమయ్యాడు. నేను ఆగితే అందరూ చనిపోతారు, ఈ లోకం అంతా మంచు సమాధి అవుతుంది అని చెప్పి ఆర్యన్ గోడ అంచుకు వెళ్ళాడు. తన ఖడ్గాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, కళ్ళు మూసుకుని, తనలో మిగిలి ఉన్న చివరి శక్తిని కూడగట్టాడు. ఓ హిమ జ్వాలా, నన్ను వదలకు అని ప్రార్థించగానే అతని ఖడ్గం మళ్లీ నీలి రంగులో మెరవడం మొదలైంది. నిషీధి రాజు అది గమనించి, తన మృగాన్ని ఆర్యన్ వైపు తిప్పాడు. ఆ హిమ నాగం మరోసారి తన నోరు తెరిచే లోపే, ఆర్యన్ ఊహించని విధంగా గోడ పైనుండి గాలిలోకి దూకాడు. ఆ దృశ్యం చూసి అందరూ ఒక్క క్షణం ఊపిరి బిగబట్టారు. ఆర్యన్ గాలిలో పక్షిలా దూసుకుపోతూ, నేరుగా వెళ్లి ఆ మృగం తల మీద దిగాడు. వెంటనే తన ఖడ్గాన్ని ఆ రాక్షస మృగం పుర్రెలోకి బలంగా దించాడు. ఖడ్గంలోని నీలి మంటలు ఆ మృగం శరీరంలోకి ప్రవహించడంతో, ఆ మృగం బాధతో గట్టిగా అరిచింది. ఆ అరుపుకి సముద్రం మీద ఉన్న మంచు కూడా పగిలిపోయింది. నిషీధి రాజు వెంటనే ఆ మృగం మీద నుండి కిందకు దూకేశాడు. కాని ఆ మృగం చావలేదు. అది కోపంతో తన తల విదిలించి ఆర్యన్ని బంతిలా విసిరికొట్టింది. ఆ దెబ్బకు ఆర్యన్ వెళ్లి గడ్డకట్టిన సముద్రం మీద బలంగా పడ్డాడు. అతని చేతిలోని ఖడ్గం జారిపోయి దూరంగా పడింది. ఆర్యన్ లేవడానికి ప్రయత్నించాడు కాని అతని శరీరం సహకరించలేదు. రక్తం కారుతున్న నోటితో అతను తలెత్తి చూసేసరికి, అతని చుట్టూ ఇప్పుడు వేల మంది శ్వేత ప్రేతాలు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. అవి దాడి చేయడం లేదు, కేవలం చూస్తున్నాయి. వారి మధ్యలో నుండి నిషీధి రాజు నెమ్మదిగా, గంభీరంగా నడుచుకుంటూ ఆర్యన్ దగ్గరకు వచ్చాడు. అతను కింద పడి ఉన్న ఆర్యన్ ఖడ్గాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆర్యన్ చేతిలో వెలిగిన ఆ ఖడ్గం, నిషీధి రాజు చేతిలోకి రాగానే ఇంకా భయంకరంగా, మరింత ప్రకాశవంతంగా వెలగడం మొదలైంది. ఆ రాజు ఆ ఖడ్గాన్ని ఆర్యన్ గొంతు మీద పెట్టి, తన నీలి కళ్లతో ఆర్యన్ కళ్లలోకి చూశాడు. కోట గోడ పైన జోరా మరియు మోర్మాంట్ నిస్సహాయంగా చూస్తుండగా, తూర్పు కోట పతనం మరియు మానవాళికి ఏకైక ఆశాకిరణం అయిన ఆర్యన్ బందీ అవ్వడంతో ఆ రాత్రి ముగిసింది.